ఈరోజు చెన్నూరు పట్టణ కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో సిపిఎం నుంచి అట్టడే తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నుంచి పోటీ చేసి చెన్నూరు కోటపల్లి మండలాల్లో వార్డు మెంబర్లుగా ఉప సర్పంచులుగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చెన్నూరు నాయకత్వంలో ఇక్కడ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో కావేరి రవీందర్ ఉప సర్పంచ్ సర్వాయిపేట, తలండి ముత్తయ్య ఉప సర్పంచ్ జనగామ, అట్లనే వార్డు సభ్యులు కావేరి సునీత, సిడం సమ్మక్క, తలండి మహేష్, తలండి బానక్క, గావడి భూదేవి, అట్లా కొండపర్తి సాయికృష్ణ వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ గెలిచిన ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సన్మానం పొందినటువంటి వ్యక్తులు గత 10-15 సంవత్సరాల నుంచి పేదల తరపున పోరాటాలు చేసి పేదలకు అనేక సౌకర్యాలు కల్పించినటువంటి నాయకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పేదల తరపున పోరాటం చేసినటువంటి నాయకులుగా వీళ్ళందరూ ఉన్నారు. ఇట్లాంటి పోరాటాలతో వచ్చినటువంటి నాయకులను గెలిపించినటువంటి ప్రజలకు కూడా సిపిఎం పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ ఓట్లతో గెలిచినటువంటి ఇక్కడ ఈ ప్రజాప్రతినిధులు ఆదర్శవంతంగా పనిచేస్తారు, గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తారు, అవినీతి అక్రమాలను జరగకుండా చూసి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా వీరు పనిచేస్తారు. ఆ రకంగా ప్రజల మన్ననను కూడా భవిష్యత్తులో పొందుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు గ్రామ పంచాయతీలకు నిధులు లేవు. ఆ నిధులు లేకపోవడం మూలంగా గెలిచినటువంటి వాళ్ళు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. అందుచే గ్రామ పంచాయతీలకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలను కోరుతున్నాం. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిండు, చిన్న పంచాయతీలకు 5 లక్షలు, పెద్ద పంచాయతీలకు 10 లక్షలు ఇస్తామని చెప్పిండు నూతన సంవత్సర కానుకగా. అది అప్పటిదాకా కాదు, ఇప్పుడు అన్ని గ్రామ పంచాయతీలు 0 బడ్జెట్తో ఉన్నాయి. గెలిచిన వాళ్ళు పనిచేయాలంటే ఇబ్బందులు పడుతున్నారు. అందుకే తక్షణమే ఆ డబ్బులు మంజూరు చేస్తే గ్రామ పంచాయతీలు పంపిస్తే వీళ్ళంతా గ్రామంలో పారిశుద్ధ పనులు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఇట్లా అనేక సమస్యలు పెండింగ్ ఉన్నాయి. అవన్నింటినీ కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉంది. అందుచే ప్రభుత్వం తక్షణమే డబ్బులు మంజూరు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. రాబోయే కాలంలో కూడా సిపిఎం పార్టీ ఈ ప్రాంతంలో మున్సిపల్ అట్లనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతుంది. ఇట్లా వార్డు మెంబర్లకు ఓట్లేసి గెలిపించినటువంటి విధంగానే, ఉప సర్పంచులను చేసిన విధంగానే సిపిఎం పార్టీ నుంచి ఇతర ప్రజా సంఘాల నుంచి పోటీ చేస్తున్నటువంటి పోరాట నాయకులను కూడా మున్సిపల్ కౌన్సిలర్లుగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా గెలిపించాలని, ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాలకు మరింత బలం పెంచాలని చెప్పి సిపిఎంగా ప్రజలందరికీ పిలుపునిస్తున్నాను.